విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. ఫైనల్ గా కాంట్రాక్ట్ సంస్థల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. వాటికి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చే పనిలో సిఆర్డీఏ అధికారులు బిజీగా ఉన్నారు. సో ఏ సంస్థలకి ఏ పనులు అప్పగిస్తున్నారు, వాటి వాల్యూము, టెన్యూరిటీ, ఇతర కండిషన్స్, నియమ నిబంధనలు అన్నింటినీ కూడా పేర్కొంటూ ఒక వర్క్ ఆర్డర్ లాంటి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని సిఆర్డీఏ అధికారులు రిలీజ్ చేస్తున్నారు L1గా నిలిచినటువంటి సంస్థలకి. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు, పెద్ద సంస్థలు, ఐపీఓలో ఉన్నటువంటి సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి సంస్థలు తాము పొందినటువంటి కాంట్రాక్టుల వివరాలని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలకి వివరణాత్మకంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక లెటర్ బయటకు వచ్చింది. ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చినటువంటి ఆర్డర్స్కి సంబంధించినటువంటి అంశాన్ని, ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అందింది అనేటువంటి విషయాన్ని, ఏ ఆర్డర్స్ పొందారో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు స్టాక్ ఎక్స్చేంజ్లకి ఎన్రోల్మెంట్ చేశారు. ఒకసారి ఆ వివరాలు మనం చూద్దాం. డిస్క్లోజర్ రిగార్డింగ్ రిసీట్ ఆఫ్ మేజర్ ఆర్డర్కి సంబంధించినటువంటి వివరాలని ఇందులో ఎన్సీసీ గ్రూప్ వెల్లడించింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, అలానే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి. ఎందుకంటే ఇది సెబీ రూల్స్ ప్రకారం చేయాల్సినటువంటి డిక్లరేషన్. ఇది pursuant to regulation of 30 of the SEBI Listening Obligations Disclosure Requirements Regulations 2015 Act, we are pleased to inform that the company has received a letter of acceptance dated 19 March 2025 from Andhra Pradesh Capital Region Development Authority for construction of roads, drains, water supply, sewage, utility ducts for power and ICT, reuse water line and avenue plantations extra at zone number 12 villages area in Amravati capital Andhra Pradesh. సో అమరావతి క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ఎల్పిఎస్ జోన్స్ ఉన్నాయి. ఆ జోన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని సంబంధించిన వివరాలని ఈ లెటర్లో పొందుపరిచారు. అలానే కాంట్రాక్ట్ వాల్యూమ్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అఫోర్సెడ్ ఆర్డర్ యాజ్ రిక్వైర్డ్ అండర్ రెగ్యులేషన్ 30 ఆఫ్ ద సెడ్ రెగ్యులేషన్ సెబీ మాస్టర్ సర్క్యులర్ డేటెడ్ November 2024 ఎన్క్లోజ్డ్ ఇన్ అనెక్సర్ ఏ. అంటే ఫర్దర్గా ఇది కవరింగ్ లెటర్ మాత్రమే మన దగ్గర ఉంది, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా సబ్మిట్ చేశారు. అలానే పాలసీ అండ్ డిటర్మినేషన్ అండ్ మెటీరియాలిటీ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్డర్స్ కాంట్రాక్ట్స్ వాల్యూడ్ 1000 crores. ఇది ఒక లెటర్కి సంబంధించి ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. సో ఇది మేజర్ ఆర్డర్గా మెన్షన్ చేశారు. కానీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి చూస్తే కనుక 2129 కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కాయి. మొత్తం విడివిడిగా చూస్తే కనుక హ్యాపీనెస్ట్ గడుతుంది కూడా ఈ సంస్థనే గడుతుంది. అలానే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి టైం లైన్ 3 yearsగా పేర్కొంది. ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో సిఆర్డీఏ 3 ఏళ్లలో ఈ కాంట్రాక్టులు పూర్తి చేయాలనేటువంటి కాల పరిమితిని విధించింది. ఆ డీటెయిల్స్ అన్నింటితో ఒక డీటెయిల్డ్ నోట్ ఈ సెక్షన్ 30 ఫార్మేట్ ఏదైతే చెప్పారో అనెక్సర్ ఏలో ఇవన్నీ కూడా పొందుపరిచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అలానే ముంబైలో ఉన్నటువంటి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండింటికి కూడా ఇన్ఫర్మేషన్స్ షేర్ చేసింది నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవి కేవలం నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి లెటర్ ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉంది. అలానే మిగతా కాంట్రాక్టులకు సంబంధించినటువంటి వివరాలు ఆయా కంపెనీలు సెబీలో లిస్ట్ అయి ఉన్నటువంటి కంపెనీలు అయితే కనుక దానికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా స్టాక్ ఎక్స్చేంజ్లకి ఇన్ఫార్మ్ చేయాలి. అంటే పబ్లిక్ డిస్క్లోజర్లో పెట్టాలి. ఎందుకంటే షేర్ హోల్డర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్లో భాగంగా సెబీ ప్రిస్క్రైబ్డ్ ఇచ్చినటువంటి ఎనెక్సర్ ఏ మోడల్లో వీటన్నిటిని కూడా సబ్మిట్ చేస్తారు. అలానే గత 3 రోజులుగా జరిగినటువంటి సమీక్షల అనంతరం ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడము, దానికి సంబంధించినటువంటి ఫైల్ ప్రాసెస్లు క్లియర్ అయినటువంటి నేపథ్యంలో లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పనులకు సంబంధించినటువంటి వర్క్ ఆర్డర్ల కాపీలని సిఆర్డీఏ అధికారులు ఆయా సంస్థలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక L1 కేటగిరీకి సంబంధించి 2 ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం, వీటిల్లో కూడా ఎన్సీసీ కంపెనీ L1 కేటగిరీలో వచ్చింది. ఎల్ఎన్టీతో పోటీ పడుతుంది. సో వాటిని ఫైనల్ చేయడానికి ఇంకా ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్ చేయాలి. ఫైనాన్షియల్ బిడ్స్ని బట్టి ఫైనల్ L1 ఎవరు అనేది డిసైడ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా 1-2 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. బల్క్ ఆర్డర్స్ పొందినటువంటి ఐపీఓ కంపెనీలు ఖచ్చితంగా ఈ వర్క్ ఆర్డర్స్ డీటెయిల్స్ని డిస్క్లోజ్ చేయాలి. కాబట్టి ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం ఎన్సీసీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇవి. మిగతా కంపెనీలు కూడా
ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే కనుక వాటికి ఇబ్బంది ఉండదు. ఐపీఓలో ఉన్నటువంటి కంపెనీలు అయితే కంపల్సరీ ఈ వర్క్ ఆర్డర్స్ అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. బహుశా 22వ తారీఖు కల్లా అన్ని లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సెస్ ఏ ఏ కాంట్రాక్టుల సంస్థలకు వచ్చినాయో ఆ సంస్థలన్నిటికీ కూడా సిఆర్డిఏ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉందనేది అందుతున్నటువంటి సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.